హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై సింపుల్ స్పేస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో నేను ఈ డిజైన్ మీకు స్టిచ్ చేయబోతున్నానండి. ఇది మన ఆల్ ఓవర్ బ్లౌజ్ డిజైన్. సో నేను దీనికోసం 2 కలర్స్ సిల్క్ థ్రెడ్ యూస్ చేశానండి. ఈ సిల్క్ థ్రెడ్స్ అనేవి నేను 4 వరుసలు తీసుకున్నాను. ఓకేనా? సో దీంట్లో నేను ఫిష్ బోన్ వర్క్ ఎలా చేయాలనేది నేను ఇందులో చూపిస్తున్నానండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందండి. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను మార్కింగ్ చేసుకున్న దానిపైన మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ మార్కింగ్ చేశాను కదా, దీనిపైన ఈ లెంత్లో నేను సగానికి, నేను తీసుకున్న లెంత్లో సగానికి ఈ సూదిని ఈ విధంగా గుచ్చానమాట. ఓకేనా? దాని తర్వాత దీనికి సమానంగా మళ్ళీ అదేవిధంగా మధ్యలోకి మనం ఇలా సూదిని తీసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక టీ షేప్ లాగా వచ్చింది. సో ఇలా వస్తుందండి. ఇది చాలా బాగుంటుందండి. డిజైన్ చాలా త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దీన్ని మనం ఫిష్ బోన్ వర్క్ అంటాము, అలాగే హెర్రింగ్ బోన్ స్టిచ్ అని కూడా అంటాము. ఓకేనా? ఎవరైతే బిగినర్స్ ఉంటారో, అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీని ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉంటారో, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఈ ఫిష్ బోన్ వర్క్ అనేది మనం ఫ్లవర్స్ని డిజైన్ చేసుకోవడానికి, అలాగే బోర్డర్స్ని డిజైన్ చేసుకోవడానికి, నెక్ లైన్స్, అవుట్ లైన్స్ని డిజైన్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. సో కంపల్సరీ వీడియోని చూడండి. ఓకేనా? సో చూస్తున్నారు కదండి, డిజైన్ అనేది చాలా బాగుంటుంది. మనం అటువైపు, కుడివైపు, ఎడమవైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ముఖ్యంగా మనము ఈ ఫిష్ బోన్ వర్క్ అనేది కష్ వర్క్తో పాటుగా మనం స్టిచ్ చేసుకుంటామండి. ఈ రెండిటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెండిటి కాంబినేషన్కి మనం మిర్రర్స్ని కూడా యాడ్ చేస్తే ఆ మూడిటి కాంబినేషన్ అనేది చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా మీకు ఈ మూడిటి కాంబినేషన్స్లో ఉన్న డిజైన్స్ని మీతో షేర్ చేసుకుంటానండి. ఓకే? సో చూస్తున్నారు కదా, ఎండింగ్లో వచ్చేసి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి ఈ డ్రాప్ షేప్ అనేది చక్కగా తేలుతుందనమాట. ఓకే? సో ఇక్కడితో మనకి ఈ డిజైన్ అనేది అయిపోయింది. సో మొత్తం డిజైన్ అంతా కూడా ఇదే విధంగా మనం స్టిచ్ చేసుకుంటే, సో చూస్తున్నారు కదండి, ఇక్కడ ఆల్టర్నేటివ్గా అంటే ఒక రేకును విడిచి ఇంకొక రేకుకు నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. మధ్యలో ఉన్న వాటికి పింక్ కలర్తో నేను స్టిచ్ చేశాను. సో ఇది కూడా సిల్క్ థ్రెడ్ అనమాట. మధ్యలో వచ్చేసి నేను మిర్రర్ని స్టిచ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి 0 సైజ్ మిర్రర్. సో ఇక్కడ నేను ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ మిర్రర్ వర్క్ని అంత క్లియర్గా చూపించట్లేదు. ఎవరైతే కొత్తగా మిర్రర్ని నేర్చుకుంటున్నారో వారు ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. అక్కడ నేను మిర్రర్ వర్క్ వీడియో అనేది మీకోసం అక్కడ లింక్ అనేది ఇస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ డిజైన్ కనుక మీకు నచ్చినట్లయితే, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు ఉపయోగకరంగా ఉంటే కనుక కంపల్సరీ నా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని ఎనేబుల్లో పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ డిజైన్ని ఎలా డ్రా చేసుకోవచ్చు, అలాగే మనం ఎలా ప్రింట్ చేసుకోవచ్చు అనేది కూడా నేను కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే ఈ డిజైన్ అయిపోయిన తర్వాత దీన్ని బ్లౌజ్ పైన వేసుకుంటే మనకి ఎలా ఉంటుందో అనేది ఒక శాంపుల్ పిక్ మీకోసం ఎండింగ్లో యాడ్ చేస్తాను. ఓకే? సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం మిర్రర్ని మనం కట్లు వేసుకుంటాం కదా, ఆ కట్ల లోపల నుంచి ఇలా సూదిని తీసుకుంటూ మనం ముడిలాగా వేసుకుని అప్పుడప్పుడు మధ్యలో ఇలాగా క్లాత్కి కిందకి దించేసుకోవాలండి. ఇలా దించేసుకుంటే ఏంటి అంటే మనకి మిర్రర్ అనేది పట్టి చక్కగా కనబడుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఓవరాల్గా డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇది శాంపుల్ పిక్ అనేది ఇక్కడ యాడ్ చేస్తానండి, చూడండి. ఇది వచ్చేసి శాంపుల్ పిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై. టేక్ కేర్.